తెలంగాణ కాంగ్రెస్ లో ప్రత్యేకించి వరంగల్లో ఇప్పుడు పెను దుమారమే రేగుతోంది. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. మంత్రిగా ఉండి పార్టీకి డ్యామేజ్ అయ్యేలా తరచూ మాట్లాడుతుంటారు కొండా సురేఖ. ఆమె వల్ల ప్రభుత్వంతో పాటు ఇతర మంత్రులకు సమస్యలు వస్తున్నాయంటున్నారు. తాజాగా కొండా మురళి కూడా రెచ్చిపోయి మాట్లాడారు. ఇటీవల ఓ మీటింగ్ లో రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరిలతో పాటు ఇతర కాంగ్రెస్ నేతల్ని కించపరుస్తూ మాట్లాడారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని ఛాలెంజ్ చేశారు ఆయన. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నోటి నుంచి అలా దూసుకొచ్చిన మాటలు పెను రచ్చనే క్రియేట్ చేశాయి. ఈ మాటల్లోకి ఇప్పుడు కొండా ప్రత్యర్థి వర్గం దూసుకురావడం, ఆపై సురేఖ నేరుగా బరిలోకి దిగడంతో ఆ రచ్చ కాస్త పరిష్కారం లేని పెను సమస్యగా మారిపోయింది. వెరసి అదేదో సినిమాలో చెప్పినట్టుగా రచ్చస్య రచ్చోభ్యః అన్నట్టుగా మారిపోయింది. కొండా మురళి, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త కాంగ్రెస్ నేతలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, బసవరాజు సారయ్య, గుండు సుధారాణి, నాయిని రాజేందర్ రెడ్డి తదితరులపై నేరుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని భ్రష్టు పట్టించిన ఈ నేతలు ఆ తర్వాత బీఆర్ఎస్ ను కూడా సర్వనాశనం చేసి ఇప్పుడు కాంగ్రెస్ లోకి చేరారని అన్నారు. ఆయన ఇతర పార్టీల్లోకి వెళ్లిన తాము తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన సందర్భంగా ఆయా పార్టీల నుంచి వచ్చిన పదవులను త్యజించి వచ్చామన్న మురళి, వలస నేతలు కూడా ఇప్పుడు అదే పని చేయాలని డిమాండ్ చేశారు. ఇక మురళి వ్యాఖ్యలపై తీవ్రంగా మనసు నొచ్చుకున్న నేతలంతా నాయిని ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మురళి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వారంతా. కొండా తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. మురళి వ్యాఖ్యలపై ఇక సహించేది లేదని తేల్చి చెప్పేశారు. అదే సమయంలో ఈ వ్యవహారంలోకి సురేఖ కూడా దిగిపోయారు. కడియం శ్రీహరిని ఉద్దేశించి, మంత్రిగా ఉన్న తన ముందు కూర్చునేందుకు సిగ్గుపడుతున్న శ్రీహరి తన మంత్రి పదవి ఊడుతుందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా ఈ వ్యవహారం పతాక స్థాయికి చేరిపోయింది. ఇక అదే సమయంలో ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కొందరు పరిశీలకులను నియమించామని చెప్పిన మహేష్ గౌడ్, ఆ పరిశీలకులిచ్చిన నివేదిక ఆధారంగా తప్పు ఎవరిదైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా పార్టీ నేతలు క్రమశిక్షణను ఉల్లంఘించడం ఇటీవల తరచూ జరుగుతోందన్న మహేష్ గౌడ్, ఇది మంచి సంప్రదాయం కాదని, నేతలంతా సంయమనం పాటించాలని కూడా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే కొండా దంపతులు ఏ పార్టీలో ఉన్నా ఇదే సమస్య అన్న టాక్ ఉంది. వారు ఎవరితోనూ సఖ్యతగా ఉండరని, ఆధిపత్యం అంతా తమదే ఉండాలనుకుంటారని చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని కూడా బెదిరించినట్టుగా ఆరోపణలున్నాయి. ఇప్పుడు పార్టీ నేతలంతా కలిసి కొండా సురేఖకు వ్యతిరేకంగా మారడంతో వారికి ఇక ముఖ్యమంత్రి అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కూడా తగ్గిపోయాయని చెబుతున్నారు. ఇప్పటికే మెదక్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఆమెను తొలగించారు. ఇక కొండా దంపతుల వ్యవహారం రాను గీత దాటిపోతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు ఇప్పటి వరకు కొండా దంపతులను భరిస్తున్నామని, ఇక తమ వల్ల కాదని తేల్చి చెప్పేశారు హైకమాండ్కు. త్వరలో పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తె సుస్మితా పటేల్ పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొండా మురళి ప్రకటించారు. అయితే గత ఎన్నికల సమయంలో పరకాలలో 75 ఏళ్ల నాయకుడు ఒకరు నా దగ్గరకొచ్చి కాళ్లు పట్టుకున్నారని, ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే వచ్చేసారి మీకు వదిలేస్తానని చెప్పారని వెల్లడించారు. అందుకే ఈసారి తన కుమార్తెను నిలబెట్టి అవసరమైతే పైసలిచ్చి గెలిపిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలపై పార్టీలోని ఇతర నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇక కొండా మురళి తన భార్య కొండా సురేఖ నిర్వహిస్తున్న శాఖలకు నిధుల కేటాయింపు సరిగా జరగడం లేదని, ఆ శాఖ డబ్బులొచ్చేది కాదన్నారు. తన సతీమణి దేవాదాయ మంత్రి కొండా సురేఖకు కనీస ఆదాయం కూడా రావడం లేదని, ఆమె ఖర్చులకు తానే నెలకు 5 లక్షలు ఇస్తున్నట్టు కొండా మురళి వ్యాఖ్యానించడం ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో కొందరి మంత్రులు డబ్బులు తీసుకొని పనులు చేస్తుంటారని సురేఖ దుమారం రేపారు. ఆ వివాదం ఏదో రకంగా సద్దుమణిగించిన కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంటుందనగా, తాజాగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీశాయి. ఈ వివాదం వరంగల్ కాంగ్రెస్ లో ఇప్పటికే ఉన్న అంతర్గత విభేదాలను మరింత తీవ్రతరం చేసింది. కొండా దంపతులు తమ కుటుంబ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో వారి కుమార్తెను అభ్యర్థిగా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయన్న టాక్ కూడా ఉంది. కొండా దంపతులు ఒక వర్గానికి నాయకత్వం వహిస్తుండగా, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి వంటి నాయకులు మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే కొండా మురళి వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో విభేదాలను తారాస్థాయికి చేర్చాయి. కొండా మురళి వ్యాఖ్యలపై విచారణకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల్ని నియమించినట్టుగా చెబుతున్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆమె మంత్రి పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు కొండా మురళి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పిసిసి వర్గాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.